తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించం, చతుర్థి అంటే 4వ రోజుని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఇచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, లోక ప్రభాకర్ నాయుడు, మిట్టపల్లి బ్రహ్మానందం, ప్రసాద్, శాంతిప్రియ, రత్నాజీ, కినీషారెడ్డి, తన్వీష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ ప్రణో దేవి సరస్వతి వాజే వీర్భాజినీవతి దీనామో ప్రియపతో గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే రవివాసరే సంకటహర చతుర్థి అని ప్రదోష కాలంలో సాయం సంధ్యావేళ ప్రతి నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకము, పూజ అన్నీ చేస్తున్నాం. ఈరోజు విశేషం ఏమంటే చైత్రమాసము, అందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యానికి అధిపతి ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుడికి విశేషం రవివారం, ఆదివారం. ఆ వారంలో ఆయన సంకటహర చతుర్థి, మన సంకటాన్ని పోగొట్టి ఆయుష్, ఆనందము, ఆరోగ్యము, ఆస్తి అన్నీ ఇస్తారనే నమ్మకంతో ఈరోజు ఆరోగ్యం కోసమే రవివారంలో వచ్చింది. అందరికీ ఒక్కొక్క సంకటం. ఆ సంకటాన్ని తీర్చే మన సంకల్పవర సిద్ధి వినాయకుడిని మొక్కితే, ఎంత నమ్మకంతో మొక్కితే అంత నమ్మకం. దానికి నిదర్శనం నేనే. అది ఇది రాలేకపోయినాము, ఈసారి బాగా ఆయన లేపుకొని వచ్చేసినాడు మన విఘ్నేశ్వర స్వామి. అందువల్ల చాలా భక్తితో మన విఘ్నేశ్వర స్వామిని మొక్కితే అది అందరికీ ఏమేమి కోరికలు ఉన్నో అన్నీ తెలుస్తుంది. అదే మాది సాయం సంధ్యా ప్రదోష సమయంలో మన వినాయకుడికి పాలాభిషేకం, పూజ అన్నీ చేయాలి. జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి.